ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం వాయిస్ ఆఫ్ సత్యాగ్రహి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మరియు ప్రేక్షకులందరికీ మా ఛానల్ తరపున ఉగాది శుభాకాంక్షలు. ఆధ్యాత్మిక సంపదకు నిలయాలు మన దేవాలయాలు. వాటిని సంరక్షించుకునే బాధ్యత మన అందరిది. ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళటం మంచిది అని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. ఎందుకు అనగా శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు కనుక ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలకు మన బుద్ధి బలం ద్వారానే పరిష్కారాన్ని చూపించి ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు. పరమేశ్వరుడు లయకారకుడు కావున రోజు పూర్తి అవుతున్న సమయంలో అనగా సూర్యాస్తమ సమయంలో ఆ పరమేశ్వరుని దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని మనకు అందిస్తాడు. అందుకే తొందరపడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుని దర్శించాలి. అయితే విషయంలోనికి వెళ్తే ఇప్పుడు మనం చెప్పుకోబోయే భగవత్ స్వరూపం ఆ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ సత్యనారాయణ స్వామివారి గురించి. శ్రీ సత్యనారాయణ స్వామివారు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చే పుణ్యక్షేత్రం అన్నవరం. ఎందుకంటే మన దేశంలోనే సత్యనారాయణ స్వామివారి దేవాలయాలలో అతిపెద్ద పుణ్యక్షేత్రం మన ఆంధ్రదేశంలో కొలువైన అన్నవరం. ఆ తర్వాత అతి ప్రాచీనమైన ఆలయం, అన్నవరం క్షేత్రానికి సరి సమాన కాలానికి చెందిన ఆలయం పెదనందిపల్లి గ్రామానికి చెందిన శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం. ఇప్పుడు ఆ ఆలయం యొక్క విశేషాలను గురించి మనం చెప్పుకుందాం. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం పెదనందిపల్లి గ్రామానికి సమీపాన కొండ మీద స్వామివారు కొలువై ఉన్నారు. స్వామివారి దేవాలయం వెలసిన నాటి నుండి ఈ ప్రాంతం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడ కొండ ప్రాంతం దాదాపు 101 ఎకరాల మధ్యలో స్వామివారి కోవెల ఉన్నది. ఈ పురాతన దేవాలయం 100 సంవత్సరముల చరిత్రను కలిగి ఉంది. ఇప్పుడు ఈ ఆలయం యొక్క పుట్టు పూర్వోత్తరాల్లోనికి వెళ్తే 1929వ సంవత్సరంలో శ్రీమతి మరియు శ్రీ ఊరుగంటి కామేశ్వరి సోమన్నదాసు గారు ప్రతిష్ఠించారు. సోమన్నదాసు గారు స్వతహాగా సాధు స్వభావి మరియు దైవభక్తి పారాయణులు కావడం వలనేమో ఒకనాడు రాత్రి స్వామివారు సోమన్నదాసు గారికి స్వప్నంలో దర్శనం ఇచ్చారు. ఆ మరునాడు సోమన్నదాసు గారు దర్శన భాగ్యం వల్ల కలిగిన ఆనందంతో స్వామివారు విగ్రహ ప్రతిష్టాపన గావించాలని దృఢ సంకల్పంతో ఒక మంచి శుభ ముహూర్తాన భక్తితో సశాస్త్రీయంగా ప్రతిష్ఠించారు. అప్పుడు మొదలు ఇప్పటి వరకు అనగా 4 తరాలుగా ధూపదీప నైవేద్యాలతో ఇక్కడ స్వామివారు పూజలు అందుకుంటున్నారు. ప్రప్రథములైనటువంటి ఊరుగంటి సోమన్నదాసు గారు శివైక్యం చెందిన అనంతరం ఆలయ ధర్మకర్తగా వారి కుమారుడు అగు ఊరుగంటి సత్యనారాయణ గారు 1995 వరకు బాధ్యతలు నిర్వహించారు. వారి అనంతరం ఆ తర్వాత వారి కుమార్తె అయినటువంటి పేరు సత్యలక్ష్మి మరియు సూర్యనారాయణ దంపతుల పెద్ద కుమారుడు అయినటువంటి డాక్టర్ పేరు శ్రీనివాసరావు గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్. వారి ఆధ్వర్యంలో వారి సోదరులు పేరు సత్యనారాయణ గారు ప్రస్తుతం ఆలయ నిర్వహణ బాధ్యతలు 1995 నుండి తీసుకొని ఇప్పటి వరకు తనే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ధర్మకర్త అయిన పేరు సత్యనారాయణ గారు వారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నత స్థాయిలో ఉండడానికి కారణం స్వామివారిని వారి ప్రగాఢ విశ్వాసం. అన్నవరంలో వెలిసిన సత్యనారాయణ స్వామివారిని శ్రీ వీర వెంకట రమా సహిత సత్యనారాయణ స్వామివారుగా పిలువబడితే, ఇక్కడ పెదనందిపల్లి స్వామివారిని శ్రీ విజయ వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం చండీ సహిత అమ్మవారుగా పిలుస్తారు. ఈ దేవాలయం విష్ణు పంచాయతన పూర్వకంగా ప్రతిష్ఠించబడింది. అనగా సర్వ విఘ్నాలకు అధిపతి వినాయకుడు, ఆయనకు ఎదురుగా ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారు, లక్ష్మీమాత అంశ అయిన చండీ అమ్మవారు, ఆ తల్లి ఎదురుగా పరమేశ్వరుడికి చిహ్నంగా శివలింగం, మధ్యలో అందరికీ శుభాలనిచ్చే స్వామి సత్యనారాయణ స్వామివారు, ఆయన పాదాల చెంత మహిమగల యంత్రం,
ఈ విధంగా విష్ణు పంచాయతనం మూలంగా 2 ఉత్సవ విగ్రహాలతో ఆలయం ప్రశస్తంగా వెలసిల్లుతోంది. చండీ అమ్మవారు అనగా అందరి దేవతలోనున్న శక్తి ఒక సమూహంగా ఏర్పడి ఆ శక్తి చండీ అమ్మవారుగా అవతరించడం జరిగింది. చండీ అనగా ఉగ్ర స్వరూపం గల దైవ స్వరూపం అని అర్థం. క్రోధంలో చండీగా అవతరించిన అమ్మవారు. ప్రతి సంవత్సరము భోగి నుండి వచ్చే 10వ రోజున అనగా జనవరి 23, 24వ తేదీలలో ఇక్కడ స్వామివారి తీర్థం జరుగుతుంది. ఈ తీర్థ మహోత్సవములను ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ చుట్టుపక్కల 7 గ్రామాల ప్రజలు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దాదాపు 1000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. మరియు ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ ప్రతి ఏటా వచ్చే మాఘమాసం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం మరియు కార్తీక మాసాలలో వచ్చే ఏకాదశి మరియు పౌర్ణమి తిథులలో స్వామివారి ఆలయాలలో సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని చేయించుకుంటారు. ఆలయం ఎదురుగా కళ్యాణ మండపం కూడా ఉంది. ఈ మండపంలో తరచుగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి సన్నిధిలో నూతన జీవితానికి శ్రీకారం పలకడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు స్వామివారి కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు స్వామివారిని ఊరు మొత్తం ఊరేగిస్తారు. ఈ ఆలయంలో భక్తులు రద్దీగా ఉండే మాసం కార్తీక మాసం. తెల్లవారుజాము నుండి భక్తుల కోలాహలం మొదలవుతుంది. ఈ మాసంలో ప్రాంతం మొత్తం ఎంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ఇంకా స్వామివారి తార్కాణం గురించి చెప్పుకుంటే, స్వామివారు వెలసిన కొండ దిగువన ఉన్న రోడ్డు మార్గంలో ఎన్ని ప్రమాదాలు జరిగినా ఒక్క మనిషికి కూడా ఎటువంటి గాయాలు అయిన దాఖలాలు లేవు. అటువంటి సంఘటనలు మేము చూడలేదు అంటూ ఉంటారు ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు. అలాగే ఇక్కడ ప్రతి ఏటా 3 పంటలు పండుతాయని, ధాన్య రాశులకు కొదవలేదని రైతులు ఘంటాపదంగా చెప్తూ ఉంటారు. అదే విధముగా పంచ పౌర్ణములు అనగా 5 పౌర్ణములు స్వామివారిని దర్శించుకొని హృదయంలో స్వామివారిని స్మరిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసుకున్న వాళ్లకు మనసులో ఉన్న యుక్తమైన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి క్షేత్రానికి దగ్గరలో పంపానది ప్రవహిస్తున్నట్టుగానే ఇక్కడ పెదనందిపల్లి శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం వెనుక భాగాన అనగా కొండ దిగువన రైవాడ నది ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ఆలయం దర్శనానికి అనేక రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విశాఖపట్నం నుండి 12D దేవరాపల్లి బస్సు ద్వారా రావచ్చును. అలాగే అనకాపల్లి నుండి, విజయనగరం నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రామ మాజీ సర్పంచ్ అయిన రామలింగ స్వామి గారు చొరవతో స్థానిక ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యనారాయణ గారు ఈ ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి భక్తులకు రహదారి పరంగా ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఈ మార్గాన్ని సుగమం చేస్తామని, ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని స్వామివారి సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి పురాతన దేవాలయం గురించి సమాచారాన్ని అందించిన పెదనందిపల్లి గ్రామ వాస్తవ్యులు శ్రీ మంగునాయుడు గారికి మా వాయిస్ ఆఫ్ సత్యాగ్రహి ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అసత్య మార్గాన్ని అనుసరించి క్రోధి చేసుకున్న సంపద అశాశ్వతమని, సత్య మార్గం ద్వారా పొందిన సంపదే శాశ్వతమని తెలియజేస్తూ, సత్యవచనాన్ని మించిన సత్యవ్రతం లేదని తన ముఖార విందంతో మౌనంగా సందేశాన్ని అందించే తండ్రి అయిన శ్రీ సత్యదేవునికి ఇవే మా సాష్టాంగ ప్రణామాలు. సత్యం సత్యం పునః సత్యం. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సత్యమేవ జయతే. జై గురుదేవ్.